గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు. కొణిదెల ఫ్యామిలీ కోసం ఎన్ని పాటలు, స్పెషలీ మెగాస్టార్ కోసం పాటలు పాడిన మన మంగ్లీని మాట్లాడవలసిందిగా, ఒక లైన్ పాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. ముందుగా అందరికీ నమస్కారం. నాకు చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా చాలా 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 ఇష్టం. చిరంజీవి గారికి కొణిదెల ఇంటి శివశంకర్, కొదమ సింహమే ఈ మాస్టర్, అలుపే లేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది. అండ్ ఇక పవర్ స్టార్ గురించి 15 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం, ఆ పేరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని. సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ మంగ్లీ గారు. మీరు ఒక 2 ముక్కలు పాట పాడితే బాగుంటుందండి. మీ వాయిస్ పెద్ద ఫ్యాన్ నేను. డైరెక్ట్ ఆయన సినిమాకే పాడతా. వెరీ గుడ్, క్లాప్స్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మంగ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇందాక చెప్పినట్టు ఈరోజు ఈ వేదిక మీద స్పెషల్ సాంగ్ లాంచ్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, స్పెషల్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం. అండ్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సినిమాలకు సంబంధించినటువంటి పెద్దలందరి ముందు మాట్లాడడం నేను మొదటిసారి. నేనేదో డాక్టర్గా రాజకీయాల్లో నరేంద్ర మోదీ గారి శిష్యుడిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లా నుంచి గెలిచాను. కానీ ఈరోజు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా కూటమికి సంబంధించిన విజయాన్ని, ప్రజల విజయాన్ని ఇంత అద్భుతంగా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూర్చొని, లేదా వ్యాపారస్తులు ఇంతమంది కూర్చొని ఎంతోమంది హైదరాబాద్లో జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, నేను నిన్ననే అసెంబ్లీ నుంచి వచ్చినాను. అసెంబ్లీలో మీరు టీవీల్లో చూసి ఉంటారు. నేను నేరుగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాన్ని దగ్గరగా నా కళ్ళతో చూశాను. మీరు పొందిన అనుభూతి కంటే 100 రెట్ల అనుభూతిని నేను కూడా పొందాను అక్కడ. ఎందుకంటే ఈ ఎలక్షన్లో మనం చూసాం ఎంత గొప్పగా ప్రజలు ఓటేశారని. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో అద్భుత విజయాన్ని చూడడం మనం ఎప్పుడో విన్నాం. అప్పుడంత మనకు రాజకీయాల గురించి తెలియదు, అంత అనుభవం లేదు కాబట్టి. కానీ ఈరోజు రాజకీయం చూస్తే ప్రజలందరూ కూడా అప్పటికంటే గొప్ప విజయాన్ని ఈరోజు ఇచ్చినారు. మన కళ్ళ ముందు ఒక పెద్ద మార్పును కోరి ఇచ్చినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఆషామాషి వ్యవహారం కాదు. 2 చోట్ల ఓడిపోయిన తర్వాత నువ్వు అసెంబ్లీ గేటు కూడా ముట్టలేవు అని ప్రచారం చేసిన తర్వాత దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అతిపెద్ద ఆయనకి ఇచ్చినటువంటి 21 సీట్లకి 21 సీట్లు 100% స్ట్రైకింగ్ రేటుతో ఆయన బ్రహ్మాండంగా గెలిచి 21 మందిని ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టి తన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన క్షణాలు. ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణాలు. నేను కూడా మొదటిసారి ఎమ్మెల్యేని. మాలాంటి వాళ్ళకందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే పోరాటంగా నేను ఎప్పుడూ చూస్తాను. ఈ అవకాశాన్ని కల్పించిన విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ప్రత్యేకమైనటువంటి సాంగ్ని ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. తుఫాన్ వస్తే తుమ్మ చెట్ల ఆన వాళ్ళు దొరుకునా, దవానలం తాటికి ఒక కొమ్మరెమ్మ మిగులునా. తెలుగువాడి కోపానికి కోట గొడలు కూలెరా, తెలుగు తల్లి సంబరాలు దిగంతాల నేలరా. జత కట్టిన జెండాలే తొడగొట్టెనురా, గెలిచి తొడగొట్టెనురా. అరాచకం పాలనను అరికట్టెనురా, చల్ అరికట్టెనురా.
తొడగొట్టెనురా అభివృద్ధి పగ్గాలను చేపట్టెనురా చేపట్టెనురా జతకట్టిన జెండాలే తొడగొట్టెనురా గెలిచి తొడగొట్టెనురా అభివృద్ధి పగ్గాలను చేపట్టెనురా చేపట్టెనురా అచ్చమైన విజయం ఇది స్పష్టమైన విజయం గుళ్ళుకు తంత్రాలను కూకటి వేళ్లద పెకిలించిన కూటమి ఘన విజయం ఇది 5 కోట్ల జన విజయం జయ కూటమి జయ హో జన కూటమి చీకటి పరిపాలనపై దీపావళి అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు అలా 4 పెళ్ళం ఎవరో తెలియదు జగనే ఉన్నా తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని 4 పెళ్ళం నువ్వేరా హలో ఏపీ బై బై వైసీపీ హలో ఏపీ బై బై వైసీపీ వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లరా చంద్రబాబు అనుభవానికి పట్టం కట్టిన విజయమిది జనసేనాని పైన జనం పెంచుకున్న నమ్మకం ఇది మన ప్రధాని మోడీ పట్ల ఆంధ్రజాతి గౌరవం ఇది భూమి బద్దల విజయం తెలుగు బిడ్డల విజయం భూమి బద్దలు విజయం తెలుగు బిడ్డల విజయం విసుగెత్తిన బతుకులన్నీ ఉసురు కూడా కట్టుకొని ఉమ్మడిగా ఎలుగెత్తిన కూటమి ఘన విజయం ఇది 5 కోట్ల జన విజయం జయ హో జయ కూటమి జయ హో జన కూటమి చీకటి పరిపాలనపై దీపావళి దిమి జయ హో జయ కూటమి జయ హో జన కూటమి చీకటి పరిపాలనపై దీపావళి దిమి బై బై జగన్ బై బై జగన్ బై జగన్ గుర్తుపెట్టుకో అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేనే కాదు ఓ ఏపీ బై బై వైసీపీ తుఫాన్ వస్తే తుమ్మ చెట్ల ఆన వాళ్ళు దొరుకునా దవానలం తాటికి ఒక కొమ్మరెమ్మ మిగులునా తెలుగు వాడి కోపానికి కోట గొడలు కూలెరా తెలుగు తల్లి సంబరాలు దిగంతాల నేలరా జత కట్టిన జెండాలే తొడగొట్టెనురా గెలిచి తొడగొట్టెనురా అరాచకం పాలనను అరికట్టెనురా చల్ అరికట్టెనురా జతకట్టిన జెండాలే తొడగొట్టెనురా గెలిచి తొడగొట్టెనురా అరాచకం పాలనను అరికట్టెనురా చల్ అరికట్టెనురా జత కట్టిన జెండాలే తొడగొట్టెనురా గెలిచి తొడగొట్టెనురా అభివృద్ధి పగ్గాలను చేపట్టెనురా చేపట్టెనురా జతకట్టిన జెండాలే తొడగొట్టెనురా గెలిచి తొడగొట్టెనురా అభివృద్ధి పగ్గాలను చేపట్టెనురా చేపట్టెనురా అచ్చమైన విజయం ఇది స్పష్టమైన విజయం గుళ్ళుకు తంత్రాలను కూకటి వేళ్లద పెకిలించిన కూటమి ఘన విజయం ఇది 5 కోట్ల జన విజయం జయ హో జయ కూటమి జయ హో జన కూటమి చీకటి పరిపాలనపై దీపావళి దిమి అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు అలా 4 పెళ్ళం ఎవరో తెలియదు జగనే ఉన్నా తెలియదు ఇదే విసుకొస్తుంది జగన్ లేని 4 పెళ్ళం నువ్వేరా హలో ఏపీ బై బై వైసీపీ హలో ఏపీ బై బై వైసీపీ వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లరా చంద్రబాబు అనుభవానికి పట్టం కట్టిన విజయమిది జనసేనాని పైన జనం పెంచుకున్న నమ్మకం ఇది మన ప్రధాని మోడీ పట్ల ఆంధ్రజాతి గౌరవం ఇది భూమి బద్దల విజయం తెలుగు బిడ్డల విజయం భూమి బద్దలు విజయం తెలుగు బిడ్డల విజయం విసుగెత్తిన బతుకులన్నీ ఉసురు కూడా కట్టుకొని ఉమ్మడిగా ఎలుగెత్తిన కూటమి ఘన విజయం ఇది 5 కోట్ల జన విజయం జయ హో జయ కూటమి జయ హో జన కూటమి చీకటి పరిపాలనపై దీపావళి దిమి జయ హో జయ కూటమి జయ హో జన కూటమి చీకటి పరిపాలనపై దీపావళి దిమి బై బై జగన్ బై బై జగన్ బై